మంచితనానికి రోజు లేవు అంటున్నాడు చంటి. అది ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చలాకీ చంటి అలాంగ్ విత్ దిస్ టీమ్. ఒక చిన్న నవ్వు నవ్వి ఎంత పెద్ద యుద్ధానైనా రాపచ్చు. మనుషులు అన్న తర్వాత ఎవరో ఒకరికి సాయం చేయాలండి. సాయం చేయకపోతే మనం బతికెందుకండి? ఎవరో మనకి సాయం చేశారు కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. మనం కూడా ఎవరికైనా సాయం చేస్తూ ఉండాలి. ఇప్పటి నుంచి నేను పూనుకుంటున్నాను, ప్రపంచంలో ఎవరికైనా సరే సహాయం చేయడానికి మాత్రమే నా జన్మ అంతే. హలో సార్. హలో అండి. 28C వచ్చిందండి. 10 నిమిషాలు వచ్చేస్తుంది సార్. థ్యాంక్ యూ. హలో అండి. హలో అండి. 83 వచ్చిందండి. 5 మినిట్స్ వచ్చేస్తుందండి. బుద్ధి ఉంది అసలు నీకు? చిచ్చి అంటే ఏంటి? నేను మిమ్మల్ని చుచ్చాను ఎప్పుడన్నానండి? ఇప్పుడు అన్నావుగా. చిచ్చి నేను అనలేదు. ఏంటి సార్? చిన్న హెల్ప్ చేయాలి సార్. హెల్పా? చిన్న హెల్ప్ చేస్తాను, చెప్పండి. అమ్మాయిని 15 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. అరే, మనసులో మాటను చెప్పలేకపోతున్నాను సార్. లవ్ లెటర్ తీసుకొచ్చాను సార్. అమ్మాయి లేకపోతే చచ్చిపోతాను సార్. అయ్యో, ఆ మాత్రం దాన్ని సిగ్గుపడతానండి సార్. ఇటు నేను ఇస్తాను కదా. ఊరిక మళ్ళీ చిచ్చి అంటే ఏంటి? చిచ్చి అంద అది కాదు, ఇది ఇద్దామని. ఏంటిది? లెటర్. లవ్ లెటర్ కదా? అసలు నీకు బుద్ధి ఉందా? ఇప్పుడే చూసింది లవ్ లెటర్ ఇస్తా, సిగ్గు లేదు. కడుపుంటున్నా, గడి తింటా, స్టూపిడ్, బ్యూటిఫుల్. అంతేందుకని కోపం? నాకు అర్థం కాదు. లెటర్గా ఇచ్చింది జస్ట్. నాకు అక్కర్లేదు. ఓసారి చదివితే కదా నీకు తెలిసేది. నేను చదవాలి ఇప్పుడు. ఇది తెలుగులో, నాకు తెలుగు రాదు. నేను చదువుతాను. ప్రేమను అర్థం చేసుకొని ఎందుకు జీవితం. అప్సరస లాంటి నీ కళ్ళు, చెర్రీ పండు లాంటి నీ పెదాలు, నయాగరా జలపాతం లాంటి నీ నడుము, అదిరిపోయే ఫిగర్వి నువ్వు. ఊళ్ళోకి వచ్చిన ప్రతి పటాకీ నీలాగుంటే అదిరిపోతుంది. లేచిపోయి పెళ్లి చేసుకుందాం. భలే ఉందని లెటర్. ఎలా కనిపిస్తున్నా నీకు? అరే అరే, మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. నన్ను ఎందుకు కొడుతున్నారు మీరు? బుద్ధుదా నీకు? ఆడపిల్ల రోడ్డు మీద కనిపిస్తే లవ్ లెటర్ ఇచ్చా? ఏమండి, వాయించండి వీడిని. లవ్ లెటర్ ఇస్తున్నాడండి వీడు. అసలు ఎందుకురా రోజు రోజుకి మానభంగాలు పెరిగిపోతున్నాయంటే నీలాంటి ఎదవల వల్లే కదా. రోడ్డు మీద రోడ్డు మీద తిరగడం పోరా. ఒకసారి ఏరియాలో కనిపించా నరికేస్తా. మేడం, ఆర్ యు ఓకే? ఓకే అండి. మన ఆటోలో వెళ్దాం. వాళ్ళు లెటర్ ఇవ్వడం ఏంటి? ఇది నన్ను కొట్టడం ఏంటి? హలో అండి. హలో అండి. ఏం చేస్తుంటారు మీరు? జస్ట్ అందరికి సాయం చేస్తుంటాను సార్. కానీ కొన్నిసార్లు చేయడం కష్టం అండి, చేయకూడదు. అవును, కొన్నిసార్లు చేయకూడదు, కరెక్టే. మొన్న మధ్యనండి. అయ్యో, ఇంకేం చెప్పలే. మొన్న మధ్యన ఏమైంది సార్? మొన్న మధ్య మా ఫ్రెండ్ 15,000 ఇచ్చానండి. తిరిగి తిడతా అన్నాడు. 15,000 ఇచ్చారు మీరు? తిరిగి అడిగితే తిడుతున్నారు. మామూలు ఎట్లా? అందుకే సార్ మనుషులు సాయం చేయకూడదు. ఎంత తప్పండి. ఎంతో 15,000 ఇస్తే ఏమైంది సార్? ఎందుకు ఎంతగా? ఇది ఆడికేనండి 15,000 ఇచ్చింది. నా స్నేహితుడిగా అడుగుతాను, ఆగండి. పెద్ద మనిషి, పెద్ద మనిషి దగ్గర నువ్వు 15,000 తీసుకున్నావు అంటే ఇచ్చే. పెద్ద మనిషి దగ్గర 15,000 తీసుకున్నావు అంటే కదా. ఆడు 15,000 ఇచ్చాడు, బానే ఉంది. నేను ఆడికి 30,000 ఇచ్చాను. అడుగు ఆ డబ్బులు ముందు. 30,000 తీసుకున్నావు అంటే కదా, 30,000 ఇచ్చేయచ్చు కదా. కాదండి, నా దగ్గర ఆడు ఎంత తీసుకున్నాడు? 15,000. అవి ఇచ్చామని ఇచ్చేస్తా. ఇచ్చేయచ్చు కదా. 15,000 అతనికి. అతను నాకు ఎంత ఇవ్వాలి? 30,000. అవును, 30,000 ఇవ్వాలి. నేను అతనికి ఎంత ఇవ్వాలి? 15,000. ఇంకా అతనే నాకు ఎంత బాకీ ఉంటాడు? మరి అది మాట్లాడరే. 15,000 అంటే ఇచ్చేవయ్యా నువ్వు. కాదండి, నేను అతనికి ఎంత ఇచ్చాను? 15,000. అతను నాకు ఎంత ఇచ్చాడు? 15,000 ఇచ్చాడు. ముందు నాకు ఎంత ఇవ్వాలి? ఆయన 15,000 ఇవ్వాలి. ఇచ్చామనండి. అరే, 15,000 తీసుకున్నప్పుడు 15,000 ఇవ్వాలి కదా నువ్వు. ఇచ్చేది నువ్వు 15,000. ఏంట్రా ఇచ్చేది? ఆడి నాకు 30,000 ఇవ్వాలి. రే, అర్థమైనట్టు చెప్పు. ఇదంతా కాదండి. ఇప్పుడు నా ప్లేస్ లో మీరు ఉన్నారండి. ఆయన ప్లేస్ మీరు ఉన్నారనుకోండి. ఓకే. ఏంటి అటు తిరిగిపోతారు? అన్నారు కదా. ఓకే, ఇప్పుడు నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 15,000. 15,000 ఇచ్చేయండి ఫస్ట్. నేను ఎందుకు ఇస్తాను సార్ 15,000? ఎంత తీసుకున్నా దగ్గర మీరు? 30,000. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 15,000. ఇచ్చండి 15,000. ఏంటి 15,000 ఇవ్వాలంటే నాకు అర్థం కాదు. ఫ్రెండ్ మీద అరుస్తావరా?
నేను నీకు 30,000 ఇచ్చాను, ఇస్తే నువ్వు నాకు 15,000 ఇచ్చావు. ఇచ్చాను. 30లో 15 పోతే ఎంత ఉంటుంది? 15 ఉంటుంది. ఇచ్చేయి. నీకు నేను 15,000 అంటే నువ్వు వాడికి 15,000 ఇవ్వాలా, వాడికి 30,000 ఇవ్వాలా? మీ ఇద్దరు నా మీద అరుస్తారంటే పైసలు తీరా. పైసలు నేను ఇవ్వాలని చెప్పి అదే అరే ఎందుకు కొట్టుకుంటున్నావు? అది కాదు, నేను నీకు మ్యాచ్ అంటే నువ్వు అనవసరం ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అంట? పైసలు లేదా ఎంత ఇచ్చాలే లెక్క. ముందే ఉండాలి ఈ బుద్ధి. అనవసరంగా ఇంత ఆడికి జరిగేది కాదు కదా. చిచ్చి, ఇలాంటి బతుకు బతకడం కంటే చచ్చిపోవడం ది బెస్ట్ ఆప్షన్. నన్ను నేను పొడుచుకుంటాను. జై మహేష్మతే. ఏం చేస్తున్నావురా? మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది సార్, బ్లడ్ తక్కువైంది, అందుకే బ్లడ్ తీసుకుంటాను సార్. బ్లడ్ తక్కువైందని తోడుకెళ్తున్నావు? అవును సార్. ఆయిల్ ట్యాంకర్ లో ఆయిల్ తోడిపోయినట్టు ఏంట్రా తోడుకెళ్తాం? అవును సార్. మీరు దేవుడు సార్, మీరు దేవుడు. సరోజ గారు ఎలా ఉంది ఈ స్కిట్? నాకైతే బాగుంది చంటి. మనకెందుకయ్యా ఇవన్నీ? వాళ్ళకేదో మంచి చేయిపోయి దెబ్బలు తింటాం ఎందుకు? సూపర్, వెరీ నైస్. నాగబాబు సార్, హిందీలో ఒక సామెత ఉంది, గ్రహచార్ డాష్ మారేతో కుదా క్యా కరేగానే. అంటే మంచి చేద్దామని వెళ్తే డబ్బులు అలా పడతాయి. కాబట్టి చంటి నువ్వులాగా ఉండి మంచి ట్రై చేయకు. ఆల్ ది బెస్ట్, బాగా చేసావు.